న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కన్నతల్లి శీలాన్ని శంకించేవారు మనుషులేనా? ముఖ్యమంత్రి చంద్రబాబు. గోదావరి కృష్ణా పెన్నాల అనుసంధానానికి సహకరించండి. పెండింగ్ బిల్లులే 1.35 లక్షల కోట్లు. ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తేస్తాం. ఏప్రిల్ 10 నుంచి టీచర్ల బదిలీలు. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి 2 రకాల ప్రాథమిక పాఠశాలలు. రెచ్చిపోతున్న రేషన్ మాఫియా. జీవితంలో అన్ని రంగాలని నాస్తిక దృక్పథంతో సిద్ధాంతీకరించిన ఆచరణవాది గోరా 122వ జయంతి సభ. తాడేపల్లి రుషికొండ ప్యాలెస్లపై ఉన్న శ్రద్ధ వైద్య కళాశాలలపై ఏది? సిక్సర్ల జోరు, శతకాల హోరు. 20 ఓవర్లలో భారత్ 1 వికెట్ నష్టానికి 283 పరుగులు. లివర్ ని శుద్ధి చేసే ఆహార పదార్థాలు. ఈరోజు వార్తలను చూద్దాం. కన్నతల్లి శీలాన్ని శంకించేవారు అసలు మనుషులేనా? కన్నతల్లి శీలాన్ని శంకించేవారు మనుషుల, పశువుల? తల్లి వ్యక్తిత్వాన్నే హననం చేసేవారికి మనం ఒక లెక్క? కన్నతల్లిపైనే అసభ్యకర పోస్టులు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే ఏమనుకోవాలి? గత 5 ఏళ్లలో రాష్ట్రంలో సోషల్ మీడియా సైకోలను తయారు చేశారని సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, విధ్వంసంపై శాసనసభలో శుక్రవారం చంద్రబాబు ప్రసంగిస్తూ కూటమిలోని నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ అసభ్య పోస్టులు పెట్టరు. ఒకవేళ పెడితే వారిని శిక్షిస్తాం. ఆడబిడ్డలు గౌరవంగా బతికేలా చేస్తాం. రాబోయే రోజుల్లో ఏ ఆడబిడ్డ అవమానపడ్డానికి వీల్లేదు. చట్టానికి పదును పెట్టి కఠినంగా వ్యవహరిస్తాం. గత 5 ఏళ్లలో అప్పులు తెచ్చినా మూలధన వ్యయం చేయలేదు. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలు పడ్డాయి. వీటికి ₹1 ఖర్చు చేయలేదు. రాష్ట్రాన్ని అప్పులు తీర్చలేక ఐపీ పెట్టిన వ్యక్తిలా మార్చేశారు. పొలంలోకి అడవి పందులు వస్తే అవి తిన్నంత తిని మిగతా పంటను నాశనం చేసి పోతాయి. రాష్ట్రంలో గత పాలకులు ఇలానే వ్యవహరించారు. పెట్టుబడులు పెట్టేవారిని తరిమేశారు. ఇది కోపంతోనో ఆవేశంతోనో అనడం లేదు, బాధతో మాట్లాడుతున్నా. గత ప్రభుత్వం అప్పులు, పాపాలు, నేరాలే రాష్ట్రానికి శాపంగా మారాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానానికి సహకరించండి. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేందుకు గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. గత సెప్టెంబర్లో సంభవించిన వరదల కారణంగా అతలాకుతలమైన విజయవాడను ఆదుకునేందుకు రాష్ట్ర జీఎస్టీపై తాత్కాలికంగా 1% అదనపు సర్ఛార్జీని విధించేందుకు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే విదేశీ పారిశ్రామికవేత్తలను ఏపీకి పంపాలని విదేశాంగ మంత్రి జైశంకర్ను కోరారు. జీవనాడుల్లాంటి గోదావరి కృష్ణా పెన్నాలను అనుసంధానించి ఏపీని కరువు రహితంగా మార్చాలన్నది లక్ష్యం. వ్యవసాయాధారిత ఆంధ్రప్రదేశ్కు ఇది అతి ముఖ్యమైన అంశం. ఇందుకు కేంద్రం తన వంతు సహాయ సహకారాలు అందించాలి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానానికి సాయం చేస్తున్నట్లే ఈ ప్రాజెక్టుకు చేయూతనివ్వండి. దీనివల్ల రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రకాశం, రాయలసీమ జిల్లాలకు మేలు జరుగుతుంది. సెప్టెంబర్లో సంభవించిన వరదల కారణంగా విజయవాడ అల్లాడిపోయింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. దీన్ని అధిగమించడానికి రాష్ట్ర జీఎస్టీపై 1% అదనపు సర్ఛార్జీ విధించుకునేందుకు వీలు కల్పించాలని కోరారు. రెచ్చిపోతున్న రేషన్ మాఫియా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిలో రేషన్ బియ్యానికి ₹43 చొప్పున ఖర్చు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ ప్రతి నెల 2.14 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయడానికి 920 కోట్లకు పైగా వెచ్చిస్తున్నాయి. అయితే అందులో 20% మాత్రమే పేదల నోటికి అందుతోంది. 736 కోట్ల విలువైన
1.71 లక్షల టన్నుల బియ్యం పక్కదారి పడుతోంది. ఏడాదికి పరిశీలిస్తే ప్రభుత్వాలు ఖర్చు పెట్టే 11,000 కోట్లలో 8,833 కోట్ల విలువైన బియ్యం నల్ల బజార్కు తరలుతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తరచూ రైసు మిల్లుల తనిఖీ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున చౌక బియ్యం నిల్వలు బయటపడుతున్నాయి. కేసులు పెట్టినా అక్రమ రవాణా ఆగట్లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు కలిగే లబ్ధి కంటే పెద్దల జేబుల్లోకి చేరేదే అధికంగా ఉంటోంది. తినగలిగే బియ్యం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వమే 1.47 కోట్ల రేషన్ కార్డుదారులకు ప్రతి నెల సన్న బియ్యం ఇస్తే మధ్యతరగతి కుటుంబాలు వాటినే వినియోగిస్తాయి. బహిరంగ మార్కెట్లోనూ బియ్యం ధరలు దిగొస్తాయి. ఇందుకు ప్రభుత్వంపై అదనంగా ఏడాదికి 1,800 కోట్ల భారం పడుతుంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచే 2 రకాల ప్రాథమిక పాఠశాలలు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం 2 రకాల ప్రాథమిక పాఠశాలను నిర్వహించనుంది. ఒకటి బేసిక్ ప్రాథమిక పాఠశాల కాగా రెండవది ఆదర్శ పాఠశాల ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డైరెక్టర్ విజయరామరాజు పలు కీలక అంశాలను వెల్లడించారు. సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. బేసిక్ ప్రాథమిక పాఠశాలలో 20 మంది లోపు పిల్లల వరకు ప్రభుత్వం ఒక ఎస్జిటిని కేటాయిస్తుంది. 60 మంది వరకు పిల్లలు ఉంటే 2 ఎస్జిటి పోస్టులు ఉంటాయి. ఆ పైన ప్రతి 30 మంది విద్యార్థులకు అదనంగా ఒక ఎస్జిటి పోస్ట్ చొప్పున కేటాయిస్తుంది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఎస్జిటిని ఇస్తుంది. 120 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడిని కేటాయిస్తుంది. ప్రాథమిక పాఠశాలలకు 1.30, ఉన్నత పాఠశాలలకు 1.35 నిష్పత్తిలో ఉపాధ్యాయులను ఇస్తుంది. ఆదర్శ పాఠశాలను ప్రతి పంచాయతీకి 1 చొప్పున ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఏప్రిల్ 10 నుంచి టీచర్ల బదిలీలు. టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని డిసెంబర్ 5న నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్లోనే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో టీచర్ల బదిలీల చట్టం ముసాయిదాపై మంత్రి లోకేష్ మాట్లాడతారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ పైన చర్చిస్తారు. పదోన్నతులకు సంబంధించి మొదటి విడతగా డిసెంబర్ 20 వరకు ఉపాధ్యాయుల ప్రొఫైల్ నవీకరిస్తారు. రెండో విడత జనవరి 20, మూడో విడత ఫిబ్రవరి 10 వరకు అవకాశం కల్పిస్తారు. ఈ టీచర్ ప్రొఫైల్స్ను అనుసరించే సీనియారిటీ జాబితా సిద్ధమవుతుంది. ఇక బదిలీల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బదిలీలు చేపడతారు. ప్రధానోపాధ్యాయులకు ఏప్రిల్ 10 నుంచి 15 వరకు, స్కూల్ అసిస్టెంట్లకు ఏప్రిల్ 21 నుంచి 25 వరకు, ఎస్జిటిలకు మే 1 నుంచి 10 వరకు బదిలీలు ఉంటాయి. జీవితంలో అన్ని రంగాలను నాస్తిక దృక్పథంతో సిద్ధాంతీకరించిన ఆచరణవాది గోరా. కుల మత నిర్మూలనకి, సమసమాజ స్థాపనకి గొప్ప ఆచరణవాది గోరా. గాంధీ నుండి క్రింది వరకు తన ఆచరణతో మెప్పించిన మహావ్యక్తి గోరా. నాస్తికత్వమే తన ఊపిరిగా జీవించిన వ్యక్తి గోరా. జీవితంలో అన్ని రంగాలను నాస్తిక దృక్పథంతో సిద్ధాంతీకరించి రాబోయే యుగం నాస్తికత్వానిదే అని చాటి చెప్పిన మహనీయులు గోరా. ప్రతి వారిలోనూ ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించి మూఢనమ్మకాల నిర్మూలనకి నిరంతర కృషి సల్పిన గొప్ప సంఘ సంస్కర్త గోరా అని శుక్రవారం నాస్తిక కేంద్రంలో ఏర్పాటు చేసిన గోరా 122వ జయంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ డాక్టర్ జె నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన ఈ సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగమనం, సామాజిక అభ్యుదయం అనే అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ గోరా ఒక సోషల్ సైంటిస్ట్ అని, సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగమనం కూడా మానవతా దృక్పథంతో పెంపొందాలని ఆశించారన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ దిశలోనే పయనిస్తోందని, దారి తప్పినప్పుడు సమాజం చెక్ పెడుతుందని అన్నారు. ఆయన తన ప్రసంగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్ని రంగాలలో అభివృద్ధి చెందిందో
చెందుతున్నదో, అది ఏ విధంగా మానవాళికి తోడ్పడుతుందో సవివరంగా వివరించారు. ఆయన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. ఈ సభకు డాక్టర్ సమరం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గోరా ఆంగ్లంలో రచించిన పాజిటివ్ ఎథిజం న్యూ ఎడిషన్ని ముఖ్య అతిథి ఆవిష్కరించారు. శ్రీ నియంత పుస్తక పరిచయం చేశారు. తొలుత శ్రీమతి రష్మి అతిథులకు స్వాగతం పలకగా శ్రీమతి సకల వందన సమర్పణ చేశారు. వేదిక మీద డాక్టర్ మారు, శ్రీ సుబ్రహ్మణ్యం కూడా ఆసీనులయ్యారు. ఈ సభలో అనేక మంది గోరా అభిమానులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తేస్తాం. సమస్యల పరిష్కారం కోరుతూ గత ప్రభుత్వ హయాంలో ఆందోళన చేసిన ఉపాధ్యాయులపై అప్పుడు తప్పుడు కేసులు నమోదు చేశారు. వాటిపై డీజీపీతో చర్చించాం. త్వరలో కేసులు ఎత్తివేస్తాం. పాఠశాలల విలీనం పేరుతో విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇబ్బందులు పెట్టారు. దీనికి ప్రత్యామ్నాయం తీసుకువస్తాం. ఉపాధ్యాయులకు మా ప్రభుత్వం తలుపులు మూయలేదు. ప్రతి శుక్రవారం వారితో చర్చిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యాశాఖలో ఖాళీలపై వైకాపా ఎమ్మెల్యేలు, ఆయా ప్రాంతాల్లోని విద్యా సమస్యలపై తెదేపా సభ్యులు శుక్రవారం శాసనసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఉపాధ్యాయుల బాధ్యత పాఠశాల విద్యాబోధన మాత్రమే. మౌలిక సౌకర్యాల పర్యవేక్షణ, నిర్వహణకు కొన్ని రాష్ట్రాలలో ఎస్టేట్ మేనేజర్లు ఉన్నారు. ఇక్కడ అలాంటి విధానం అమలును పరిశీలిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 1994 నుంచి డిఎస్సి విషయంలో పెట్టిన కేసుల వివరాలు తీసుకుంటున్నాం. అలాంటి పరిణామాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు నిర్వహిస్తాం. ఉపాధ్యాయ అభ్యర్థుల వయసు సడలింపు దస్త్రం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని లోకేష్ పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులే 1.35 లక్షల కోట్లు. వైకాపా హయాంలో చేసిన అప్పుల లెక్కలే లేకపోతే ఏమనాలి? దోపిడీ అనాలా, ఆర్థిక విధ్వంసం అనాలా? ఒక్కో శాఖలో బకాయిల లెక్కలు తీయడానికి 4 నెలలకు పైగా పట్టింది. మొదటి రోజు 9,000 కోట్ల బిల్లుల బకాయిలు చూపారు. తవ్విన కొద్దీ పెరుగుతూ పెండింగ్ బిల్లుల లెక్క 1.35 లక్షల కోట్లకు చేరింది అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దుయ్యపట్టారు. వైకాపా అనుకూల గుత్తేదారులకే బిల్లులు చెల్లించేలా, వారి వివరాలే కనిపించేలా సిఎఫ్ఎంఎస్లో మార్పులు తెచ్చారు. అంకెల గారడీతో కేంద్రాన్ని మాయ చేశారని విమర్శించారు. బడ్జెట్పై చర్చకు ఆయన శుక్రవారం శాసనసభలో సమాధానమిచ్చారు. విశాఖలో ఆకట్టుకుంటున్న పర్యాటక విశేషాలు. విశాఖలో పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. విశాఖ అంటే వెంటనే గుర్తుకు వచ్చే కైలాసగిరి కేంద్రంగా ప్రకృతి అందాలను వినూత్నంగా తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో స్కై సైక్లింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీనికోసం కొన్ని రోజులుగా సన్నద్ధ పరీక్షలు నిర్వహిస్తోంది. గాలిలో తేలిపోతూ విశాఖ నగర అందాలు, నీలిసాగర తీర సొబగులను తిలకించేందుకు నగరవాసులు ఉత్సాహంగా నిరీక్షిస్తున్నారు. తాడేపల్లి, రుషికొండ ప్యాలెస్లపై ఉన్న శ్రద్ధ వైద్య కళాశాలలపై ఏది? రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలల నిర్మాణంపై మండలిలో జరిగిన చర్చ, అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారితీసింది. గత ప్రభుత్వం పేదలకు నాణ్యమైన విద్య అందించకుండా చేసిందని అధికార పక్షం ఆరోపించింది. గత 5 ఏళ్లలో వైద్య కళాశాలల నిర్మాణంలో చోటు చేసుకున్న జాప్యం వల్ల రాష్ట్రానికి రావాల్సిన 700 వైద్య సీట్లు కోల్పోవలసి వచ్చిందని తెదేపా ఎమ్మెల్సీలు ఆరోపించారు. ఇదే అంశంపై మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, నూతన వైద్య కళాశాలలపై వైకాపా ఎమ్మెల్సీలు సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని నిలిపివేయాలన్నారు. ఆయా కళాశాలల నిర్మాణానికి గత ప్రభుత్వం చేసిన ఖర్చుల గణాంకాలను సభలో వివరించారు. నూతన వైద్య కళాశాలలపై వైకాపా అధ్యక్షుడు జగన్ రోజు అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం గత 5 ఏళ్లలో వైద్య కళాశాలలను ఎందుకు పట్టించుకోలేదు?
వారికి సామర్థ్యం లేదనుకోవడానికి వీల్లేదు. రికార్డు స్థాయిలో ఏడాది వ్యవధిలోనే తాడేపల్లి ప్యాలెస్ కట్టారు. 26 జిల్లాలలో ప్రభుత్వ భూములు తీసుకుని వైకాపా కార్యాలయ భవనాలు నిర్మించారు. ఋషికొండకు గుండు కొట్టి 500 కోట్లతో విలాసవంతమైన భవనాన్ని కట్టలేదా? పేద విద్యార్థులకు మంచి చదువు అందించే భవనాలు కట్టడం మాత్రం చేతకాదా? పెత్తందారి అబద్ధాలు చెబుతున్నారు. ఈ ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కేవలం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నించారు. సిక్సర్ల జోరు, శతకాల హోరు. ఏమా బాదుడు? మైదానంలో ఊచకోతకు సరైన నిర్వచనం చెబుతూ వీర విధ్వంసానికి సరికొత్త అర్థాన్నిస్తూ శుక్రవారం జోహెన్బర్గ్లో భారత బ్యాటర్లు తిలక్ వర్మ, సంజు శాంసన్ సునామీ సృష్టించారు. సిక్సర్ల తుఫాను చూపించారు. శతకాలతో అదరగొట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ కుర్రాడు తిలక్ 47 బంతుల్లో 120 నాటౌట్, ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సంజు శాంసన్ 56 బంతుల్లో 109 నాటౌట్, రెచ్చిపోయాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 283 పరుగులతో తమ రెండో అత్యధిక స్కోరును సాధించింది. ఐసీసీ శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాల మధ్య మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో 2 బ్యాటర్లు సెంచరీలు చేయడం, ఒకే ఇన్నింగ్స్లో ఏకంగా 23 సిక్సర్లు నమోదవడం ఇదే మొదటిసారి. ఇలా కుర్రాళ్లతో నిండిన భారత టీ20 జట్టు దక్షిణాఫ్రికాలో అదరగొట్టింది. సఫారీ జట్టును దాని సొంత గడ్డపై మట్టి కల్పించి 4 టీ20ల సిరీస్ను 3-1తో చేజిక్కించుకుంది. లివర్ని శుభ్రం చేసే ఆహార పదార్థాలు. లివర్ శుభ్రపడాలంటే ప్రతిరోజు బీట్రూట్ తినాలి. వెల్లుల్లిని రోజూ వాడుకుంటే మంచిదే. క్యారెట్లను ఆహారంలో తప్పక భాగం చేసుకోవాలి. యాపిల్ పండ్లను తినాలి. వాల్నట్స్, గ్రీన్ టీ సేవించాలి. నిమ్మజాతికి చెందిన పండ్లను ఎక్కువగా తీసుకుంటే లివర్ క్లీన్ అవుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. యూపీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీబాయి వైద్య కళాశాల ఆసుపత్రి పసిపిల్లల ఐసీయూలో శుక్రవారం రాత్రి 10:45 ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందారు. భారత్ను ప్రపంచ స్కిల్స్ హబ్గా మార్చడమే మా లక్ష్యం. ఐఎస్బి ఇన్సెట్ సదస్సులో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. విశాఖ ఉక్కుకు 3 బంగారు పురస్కారాలు. శ్రీలంక అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 14 వరకు కొలంబోలో జరిగిన ఆన్లైన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్ పోటీలలో విశాఖ ఉక్కుకు చెందిన ఎల్క్యూసీ బృందాలు 3 బంగారు పురస్కారాలు దక్కించుకున్నాయి. అన్షుల్ 10/10 రంజీల్లో రికార్డు. హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్ చరిత్ర సృష్టించాడు. అద్భుతమైన బౌలింగ్తో రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. రంజీ మ్యాచ్లో ఓ ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు పడగొట్టిన 3వ బౌలర్గా అతను నిలిచాడు. పాట్నా దూకుడు. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో పాట్నా పైరేట్స్ దూకుడు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 52-31 తేడాతో బెంగాల్ వారియర్స్ను చిత్తు చేసింది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ గుజరాత్ జైంట్స్పై గెలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.